మనం నివసించే ప్రాంతం బట్టి కొన్ని ఆచారాలు అలవాట్లు పాటిస్తుంటాం. కానీ కొన్ని ప్రాంతాల్లో అయితే మరీ వింత ఆచారాలు కూడా మనం తరచూ వింటుంటాం. అలాంటి వాటిలో ఈ వింత ఆచారం కూడా ఒకటి. ఈ వింత ఆచారం ఏంటంటే, ఈ విలేజ్లో పుట్టిన ప్రతి మగవాడు కూడా ఇద్దరు అమ్మాయిలను పెళ్లి చేసుకోవాలంట. దీనికి మొదటి భార్య కూడా సహకరిస్తుందంట. ఇది నిజంగానే వింత ఆచారం కదా. ఈ వింత ఆచారం గురించి తెలుసుకునే ముందు నమస్తే ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. మీకు తెలుసా, దిస్ ఈజ్ నాగ్ సతీష్. రాజస్థాన్ స్టేట్లో బర్మేర్ అనే డిస్టిక్లో ఉన్నటువంటి తెరాసార్ అనే విలేజ్లో ఇప్పటికీ కూడా ఈ ఆచారాన్ని పాటిస్తున్నారు. ఈ విలేజ్ దాదాపుగా ఇండియా అండ్ పాకిస్తాన్ బోర్డర్కి దగ్గరలో ఉంటుందన్నమాట. ఈ గ్రామంలో దాదాపుగా 600 మంది జనాభా నివసిస్తున్నారు. వీళ్ళకున్న ఆచారం ప్రకారం ఏంటంటే, అక్కడ పుట్టిన ప్రతి మగవాడు కూడా 2 పెళ్ళిళ్ళు ఖచ్చితంగా చేసుకోవాలంట. దీనికి మొదటి భార్య కూడా చాలా హ్యాపీగా ఒప్పుకుంటుందంట. అలా కాదు, నేను శ్రీరామచంద్రుడిని, ఏకపత్ని వ్రతుడిని నేను చేసుకోను అంటే మాత్రం అక్కడి నుంచి గెంటేస్తారంట. అంటే గ్రామ బహిష్కరణ చేస్తారట. ఇదెక్కడ విడ్డూరం రా బాబు, మెచ్చుకోవాల్సింది పోయి తిరిగి గెంటేయడం ఏంటి ఊరి నుంచి అనుకుంటున్నారా? అసలు వీళ్ళు ఎందుకు ఇలా చేస్తున్నారు అనేది తెలిస్తే మనం షాక్ అవ్వాల్సిందే. అసలు విషయం ఏంటంటే, ఇక్కడ మొదటి భార్యకి పిల్లలు పుట్టారని వాళ్ళ నమ్మకం అంట. అందుకే పిల్లల కోసం మళ్ళీ రెండో పెళ్లి చేసుకోవాలని వాళ్ళు ఇలా చేస్తున్నారట. అది ఎలా కుదురుతుంది? ఎవరో ఒకరికో ఇద్దరికో అలా జరిగితే మొత్తం అందరికీ అలా జరగదు కదా అని మీరు అనొచ్చు. దీని వెనక ఒక కథ కూడా ఉందట. అదేంటంటే, చాలా ఏళ్ళ కిందట ఒక వ్యక్తి పెళ్లి చేసుకున్నా సరే చాలా ఏళ్ళ వరకు పిల్లలు పుట్టలేదంట. అందుకని అతడు మళ్ళీ రెండో పెళ్లి చేసుకున్నాడట. అప్పుడు రెండో భార్యకి పిల్లలు పుట్టారంట. అలా ఈ గ్రామంలో ఒకరో ఇద్దరికో కాదు, చాలా మంది వరకు అలాగే జరిగిందట. అందుకే ఆ గ్రామంలో అప్పటి నుంచి కూడా ఈ ఆచారాన్ని కంటిన్యూ చేస్తూ వస్తున్నారట. మారుతున్న కాలంతో పాటు కొన్ని ఆచార అలవాట్లు అనేవి మనం కూడా మార్చుకోవాలి. కొన్ని ముఖ్యమైన ఆచారాలు సంప్రదాయాల వరకు పర్లేదు, కానీ మరీ ఎలాంటి వింత ఆచారాలు కూడా ఇప్పటికీ కొనసాగుతున్నాయంటే నమ్మక తప్పట్లేదు. సో ఫ్రెండ్స్, ఈ ఆచారం గురించి మీ ఒపీనియన్ ఏంటనేది ఒక కమెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మరిన్ని ఎలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా ఫాలో అవ్వండి.